మాకు ఫ్రీ కరెంట్ వస్తుందండి, సన్న బియ్యం వస్తున్నాయి. అలాగే ఫ్రీ కరెంట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో మీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది? మాకు 500-600 వచ్చేది, ఇప్పుడు మరి ఇప్పుడు 0 బిల్ వస్తుందండి. అలాగే కొత్తగా సన్నబియ్య పథకం అనేది స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉన్నాయి బియ్యం? బియ్యం బాగున్నాయండి, 2 నెలల నుంచి తెచ్చుకుంటున్నాం, బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ముందు లెక్క దొడ్డు బియ్యము అవి తినరాకుండా ఉండే, ఇవి బాగున్నాయి. అంటే బియ్యం మెత్తగా అవుతున్నది అట్లేం లేదండి, మంచిగా ఉన్నాయి. అవన్నీ ఉపకారం మాటలే అంటారు. పుకారు మాటలే. అలాగే ఇప్పుడు ఇంకా మహిళల కోసం అని ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, ఎలా ఉంటుంది? బస్సు ఫ్రీ ఉండడం చాలా బాగుందండి. మొన్నటిదాకా ఊరు వెళ్ళి వచ్చినాం, మాకు మొత్తం ఫ్రీ ఉంది. మొత్తం పోవడము రావడము, ఏదైనా దగ్గర దగ్గర ఉన్న దేవుళ్ళ గుళ్ళ కన్నా దగ్గర దగ్గర సిటీలో తిరగడం అన్న దేనికైనా చాలా బాగుందండి. ఫ్రీ బస్ పథకం అనేది మంచిదే అంటారా? మంచిదే అండి, మా లేడీస్కి అయితే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతున్నారు. వస్తుందండి. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మీకు గ్యాస్ సిలిండర్ ఎంతకు వచ్చింది? మాకు అప్పుడు 800 చిల్లర 900 చిల్లర వచ్చేది, ఇప్పుడు ఇప్పుడు 500కు పడుతుంది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన తేడా ఎలా ఉంది? చాలా తేడా ఉందండి. ఈయన ప్రజలకు మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అది ఏమో ఎట్లుండే అట్లనే ఉండే. ఇది బస్సు ఫ్రీ ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది, ప్లస్ గ్యాస్ కూడా తగ్గి వచ్చింది. ఇది బాగుంది. అలాగే మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మీకు అందుబాటులోనే ఉంటున్నారా? అందుబాటులోనే ఉంటారు. మాకు ఏ సమస్య వచ్చినా మేము వెళ్తాము, తొందరగా రెస్పాండ్ అవుతారు. తొందరగా ఏది ఉన్నా మా సమస్యలన్నీ తీరుతాయి. ప్రజల మనిషి అంటారా ఎమ్మెల్యే శ్రీ గణేష్? ప్రజల మనిషినండి. ఎలాంటి సమస్యలన్నీ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలన్నీ తీరుస్తుంటారా? తీరుస్తారండి, తీరుస్తారు. మాకు బోర్ నడవకపోయినా, బోర్ ఖరాబ్ అయినా వచ్చి చేపిస్తారు. కరెంట్ ప్రాబ్లం ఉన్నా వస్తారు. ఏది